సార్ నమస్కారం. నరేష్ గారు. సార్ నరేష్ గారు బాగున్నారా? బాగున్నాండి. ఓకే ఓకే. నరేష్ గారు దాదాపు 4 months అయిందా సార్ మనం మాట్లాడుకోబట్టి? అవునండి, 4 months అయిందండి. 4 months అయింది. ఆర్పిఎస్ పరిచయం మనకు 4 months. అంతే అండి. ఓకే ఓకే ఓకే. అయితే ఆర్పిఎస్ ఈ సంవత్సరం మీరు వాడారు నరేష్ గారు. వాడామండి. ఆర్పిఎస్ నేను దారిలో వస్తూ ఉంటేనే నరేష్ గారు మాకు చెప్పారు. మొత్తం ఇక్కడి నుంచోని మొత్తం టోటల్గా అందరం కూడా ఏంటంటే మేము అంత ఆర్పిఎస్ ఎక్కించాం సార్, బాగుంది సార్ రిజల్ట్ అని చెప్పి అంటూ ఉన్నారు. అసలు మన రైతులందరూ హ్యాపీగా ఉన్నారా సార్ ఆర్పిఎస్ వాడిన రైతులు? చాలా బాగుందండి ఇది. సార్ ఇప్పటికి 3 times ఎక్కించామండి. ఓకే, చాలా మంచి రిజల్ట్ ఉందండి. అసలు ఫ్లవరింగ్ డ్రాప్ లేదండి అసలు. ఓకే, మన చేను కూడా పచ్చదనం మంచి వైల్తోనే మంచి బాగా వస్తుందండి చేను. ఓకే, మీరు ఏం గమనించారు సార్? మీరు ఒక మంచి రైతు. యాక్చువల్గా నరేష్ గారు అంటే, పూర్ణ గారు అంటే, ఇక్కడ సత్యనారాయణ గారు, అవునండి, మీరందరూ కూడా ఏంటంటే ఒక మంచి ఇక్కడ దాదాపు నాకు భయం అయింది. కౌలే 70-80 వేల రూపాయలు పెట్టి చేస్తూ ఉన్నారు. కౌలే 70-80 వేల రూపాయలు పెట్టి మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో గతంలో ఉన్న దానికి ఇప్పుడు ఆర్పిఎస్ వాడుతున్న దానికి ఏమన్నా తేడా మీరు గమనించారా? గ్రోతింగ్లో కానీ, దాని ఎదుగుదలలో కానీ, క్రాప్లో కానీ? అవును, తేడా ఉందండి. ఫస్ట్ మీరు చెప్పేప్పుడు సత్యనారాయణ దగ్గర తీసుకుని 1 లీటర్ ఎక్కించామండి వేరే బిట్టుకి, 1 ఎకరాకి. ఓకే, తర్వాత మిగిలినటికి వేరే మంది ఎక్కించామండి. ఓకే, వాటికి వీటికి చాలా తేడా ఉందండి. ఇందులో క్రాప్ డ్యామేజ్ లేదండి, అసలు క్రాప్ ఫ్లవరింగ్ అనేది రాలేదు. కొమ్మలు కూడా బాగా పెరిగాయి, మంచి చిట్టి కనుపుతో వచ్చింది. బాగుందండి రిజల్ట్. దానికి రిజల్ట్ తేడా వచ్చాకే మళ్ళీ మీ దగ్గర మేము టిన్నులు ఆర్డర్ పెట్టామండి. ఎన్ని టిన్నులు పెట్టుకున్నారు సార్? పెట్టామండి ఇప్పటికి 20-30 టిన్నులు పెట్టాం కండి. ఇప్పటికి 30 టిన్నులు పెట్టారు. 30 టిన్నులు పెట్టారు. ఓకే ఓకే సార్, ఓకే. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నరేష్ గారు చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం టోటల్గా ఇదంతా కూడా 22 ఎకరాలు మొత్తం టోటల్గా. ఒక కటింగ్ కూడా నరేష్ గారు కంప్లీట్ చేశారు. ఇది 341 సెగ్మెంట్. ఇదంతా కూడా గోదావరి ఒడ్డున ఉంది. ఇది గోదావరి ఒడ్డున మొత్తం టోటల్గా ఎటు చూసినా కానీ ఏంటంటే కంప్లీట్గా ఇదంతా కూడా గోదావరి ప్రాంతం. ఇదంతా కూడా ఈ గోదావరి ప్రాంతంలో నరేష్ గారు లాంటి రైతులు, ఎడ్యుకేషన్ ఉన్న రైతులు, ఆర్పిఎస్ ఎవరి చేతిలోనైతే ఆర్పిఎస్ పడుతుందో సార్, కొద్దిగా ప్రోగ్రెసివ్ ఫార్మర్ చేతిలో పడాలి. నరేష్ గారు లాంటి చేతిలో పడ్డది కాబట్టి ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే అక్కడి నుంచో ఇక్కడి వరకు సార్ ఆర్పిఎస్ ఇట్లా నరేష్ గారు అని మా అందరికి ఇచ్చాడు సార్. మేము అందరం తలా 2 టిన్నులు తీసుకున్నాం, తలా 3 టిన్నులు తీసుకున్నాం, ఎక్కిచ్చాం సార్, బాగుంది సార్ రిజల్ట్ అని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. నరేష్ గారు చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కటే సార్, ఆర్పిఎస్ 76 అనేది ఏంటంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి రావటానికి రైతుకు ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ 1 ప్రోడక్ట్ సార్. అవునండి. రెండవది ఏంటంటే ఇది 5 లీటర్ల టిన్ను లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు సార్, అంత న్యాచురల్. లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు, అంత న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. ఇది భూమికి కానీ, రెండోది ఏంటంటే మొక్కకు కానీ, రెండోది పర్యావరణానికి కానీ ఎలాంటి హాని చేయని ఉత్పత్తి ఆర్పిఎస్ 76 సార్. కాబట్టి దీంట్లో రైతులే మా భాగస్వాములు, ఒక రైతు తన పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఆర్పిఎస్ అనేది బాగా వాడాలి సార్. దీంట్లో ఏంటంటే మన ఇప్పుడు 16-17 సంవత్సరాలు దిగ్విజయంగా మనం ఆర్పిఎస్ని ముగించిన సందర్భంగా భారతదేశంలో ఒక వినూత్నమైన మార్పు తీసుకురావడానికి, రైతుని ఎడ్యుకేట్ చేయడానికి మీ ముందుకు ఆర్పిఎస్ ఇంకా బాగా వస్తూ ఉన్నా సార్. ఇదంతా కూడా చూడండి. నరేష్ గారు చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడ మంచి రైతులకు బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. చూడండి ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ఇదంతా కూడా క్రాప్ ఎటు చూసినా కానీ ఏంటంటే మొత్తం టోటల్గా ఇదంతా కూడా చూడండి పచ్చదనంలో ఎలాంటి తేడా అనేది కనబడతా లేదు. రెండవది ఇది డిసెంబర్ మంత్. నేను ఇప్పుడు మళ్ళీ రైతులకు నేను చెప్తున్నాను, మళ్ళీ నేను ఏప్రిల్ మంత్లో వస్తాను. మార్చి ఎండింగ్ జనరల్గా మా నినాదం అంతా కూడా ఏంటంటే దిగుబడి ఎక్కువ రావాలి. మరి దిగుబడి ఎలా ఎక్కువ వస్తుంది? దిగుబడి ఎక్కువ రావాలి అని అంటే క్రాప్ అనేది ఎక్కువ రావాలి. క్రాప్ ఎక్కువ రావాలి అన్నప్పుడు ఏంటంటే తోట పెరగాలి. తోట అనేది హైట్ అనేది ఆ క్రాప్ ఒకసారి చూపెట్టండి సార్. ఇదంతా కూడా చూడండి క్రాపు నాణ్యత ఏ రకంగా ఉందనేది, క్వాలిటీ.
అంటే మనకి ఇక్కడ మొత్తం టోటల్గా ఏంటంటే క్వాలిటీ కూడా బాగా వస్తూ ఉంది. ఇదంతా కూడా చూడండి, ఇదంతా ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారం.